మహాభారతం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? మన పురాణ గ్రంథాలలో మహాభారతం ఒకటి. మహాభారతంలో ఎన్నో కథలు అనేవి ఉన్నాయి. ఇది ఒక ప్రాచీన గ్రంథం. దేవుడి గురించి అప్పుడు జరిగిన విషయాలను తెలియజేసే ఒక గ్రంథంలా మాత్రమే చూడకుండా అందులో ఉన్న ఎన్నో విషయాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో మన జీవన శైలి ఎలా ఉండాలనేది మహాభారతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి మహాభారతం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలా మంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారిని, చెడు సలహాలని దూరం పెట్టాలి. పాండవులు శ్రీకృష్ణుడిని, కౌరవులు కర్ణుడిని పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. పాండవులు శ్రీకృష్ణుడిని, కౌరవులు కర్ణుడిని పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటితో కౌరవ సేనకు కర్ణుడి ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా. కుల మత భేద మరియు ధనిక భేదాలని చూడకుండా మరిచి వారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపుకోలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్లేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. అర్జునుడు తన జీవితం ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధ శాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, ఇంద్రుడి ద్వారా దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, మహాదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్ఠపరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. చాలా మందికి తెలిసినంత వరకు అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతి తెలివి గలవాడు. కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురు శిక్షణ లేకున్నా అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుని చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దానిపైన అమితమైన ఆసక్తి ఉండాలి. లేకపోతే సాధించలేం. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని, వాళ్ల సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం, వాళ్ళని అవమానపరచటం అనేది చాలా పెద్ద పాపం. కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డవాళ్లే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసినదే. ఇక విదుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి చెప్పేవాడు. పద్మవ్యూహంలోనికే ప్రవేశించటమే కాని బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానముతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మహాభారతం అప్పటి చరిత్రని తెలియచేయడమే కాదు, జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.